ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా యంత్రాంగంతో పాటు టీటీడీ అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గత 2 వారాలుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మరోవైపు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. తుఫాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. రేపు ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు గత 2 వారాలుగా కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు తుఫాను ప్రభావంతో మరో 4-5 రోజుల పాటు మరింత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారులు ఇప్పటికే జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో అటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ ఇటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జలాశయాల దగ్గర నీటి నిల్వల్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతి, తిరుమలలో కూడా ప్రత్యేకంగా అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా తిరుమలలో కూడా మొత్తం జలాశయాలన్నీ కూడా దాదాపు నిండిపోయిన పరిస్థితి. మొత్తం 6 జలాశయాలు తిరుమలలో ఉండగా అందులో 4 జలాశయాల్లో దాదాపు పై వరకు నిల్వ సంబంధించి కూడా సామర్థ్యం వరకు నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇక మిగతా 2 జలాశయాల్లో కూడా దాదాపు 70 నుంచి 80% నీటి నిల్వలు వచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తిరుమల అవసరాలు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం తిరుమలలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులకైతే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలాగే బయట కాలినడకన వచ్చే భక్తులు, క్యూ లైన్లో వెలుపల వేచి ఉండే భక్తులకు మాత్రం ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పొచ్చు. మరోవైపు ఘాట్ రోడ్లలో కూడా టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఏదైతే ఘాట్ రోడ్డుకు సంబంధించి కూడా మొదటి ఘాట్ రోడ్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా 2వ ఘాట్ రోడ్లో ఎక్కువగా కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉండడంతో ఆ పాయింట్లను కూడా ప్రత్యేకంగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు గత 2 వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింతగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన పరిస్థితి. ప్రత్యేకంగా పాయింట్లను గుర్తించి అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మోహరించిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. అలాగే తిరుమలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా క్రింది స్థాయి సిబ్బందిని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తిరుపతి వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ జలాశయాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల నీటిని కిందకు వదిలిన పరిస్థితి. అలా కిందకు వదులుతున్న సందర్భంలో గ్రామాలలో ఇబ్బంది పాలకుండా అక్కడ లోతట్టు ప్రాంతాలు నీరు చేరకుండా కూడా ముందస్తు అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మల్లెమడుగు కానీ అరణియార్ లాంటి జలాశయాల్లో నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా కలెక్టర్ సూచించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మండలాల వారీగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు వాట్సాప్ సందేశాల ద్వారా అందజేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తిరుపతి నగరంలో కూడా మొత్తం 21 చోట్ల కూడా ప్రత్యేక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉండే జీవకోన ఇతర ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాల్లోకి రావాల్సిందిగా కూడా ప్రజలను సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక తుఫాను ప్రభావం కారణంగా మరో 3 రోజుల పాటు ఏదైతే 27 అంటే ఈరోజు రేపు ఎల్లుండ కూడా స్కూలు సెలవులు ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఈ మేరకు కలెక్టర్ అటు స్కూళ్ళ నుంచి కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు కూడా మొత్తం కూడా విద్యా సంస్థలను బంద్ చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అలాగే సెలవులు రెవెన్యూ సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కూడా సెలవులు రద్దు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సిందిగా కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో ఇప్పటికే చంద్రగిరి మండలంలో 4 యువకులు గల్లంతైన నేపథ్యంలో ఇటు ప్రవహిస్తున్న నదుల దగ్గరికి, వాగుల దగ్గరికి జనం వెళ్లకుండా కూడా ప్రత్యేకంగా కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద
తుఫాను ప్రభావం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. రేపు ఉదయం తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు అంటే 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మేర బలంగా గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈలోపు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తిరుపతి జిల్లాలో తాజా తుఫాను నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.